సజీవుడవైన మోచకుడా మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అద్భుతకరుడివి, ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవయ్యున్న మా యేసయ్య నిత్యము స్తుతించబడుచు, కొనియాడబడుచు, ఆరాధించబడుచు ఉన్న నా ప్రభువా, అయా మీ పరిశుద్ధమైన ఘనమైన దివ్యమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు జరిగిన మీ సన్నిధి అంతటిని బట్టి నా ప్రభువా, అయా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నారు ప్రభు. మీకు స్తుతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ప్రత్యేకించి నాయన వాక్య లేఖనాల్లోనికి వెళ్ళబోతూ ఉండగా నా ప్రభువా నాయన, అయా మీరు సిద్ధపరిచిన మీ దైవ సంజనులను నాయన మీ సులువు చాటును మరుగుపరచండి. ఇదిగో జ్యోతి సిస్టర్ గారిని మీ చేతికి అప్పచెప్పుకుంటూ ఉన్నాము ప్రభు. ఈ దినమున నాయన మీరు నోటికి బోరయ్యుండి నా ప్రభు శ్రేష్టమైన వాక్కులు మీ దాసురాలు ద్వారా నా తండ్రి చేరువచ్చిన జూమ్ జాయినర్స్ అందరితో మీరు మాట్లాడండి అయ్యా. మీరు హెచ్చరించండి నా ప్రభు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉండగా నా ప్రభు, ఇదిగో నాయన మీ వాక్కులు విశదపరచి విస్తరించి నా ప్రభు మాకు బోధిస్తూ ఉండగా నాయన వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని, అర్థము చేసుకునే మనసును మా అందరికి మీరు దయచేయండి. ఈ వాక్యము బ్రతికించేదయ్యా. మా బాధలలో ఇదే మాకు నెమ్మది కలిగించేది గనుక నా ప్రభు మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ఆదిమ సంఘము నాయన, అయా నీ వాక్కులు వినుట తోడనే నా ప్రవ్వ నాయన, అయా ఆదిమ సంఘాన్ని ఒప్పింప చేసినట్లుగా నా ప్రవ్వ మీ వాక్కులు వింటూ ఉన్నప్పుడు నా తండ్రి నాయన ప్రతిదీ ఒప్పుకోగలగడానికి నీ కృప చూపండి. ఆత్మీయతలో స్థిరత్వము కలిగి, ఎందుకంటే అంత్య దినాలు అపాయకరమైన దినాలలో మేము బ్రతుకుతూ ఉన్నాము గనుక నాయన కడు జాగుర్లమైన ప్రవ్వ జీవించినట్లుగా మీ సహాయము దయచేయమని, మీ నామానికే మహిమ చెల్లించుకోమని, జాయిన్ అయిన మా ఆత్మీయులను బట్టి జాయిన్ అవ్వాల్సిన వారు త్వరగా జాయిన్ అవుటకు నీ కృపా సహాయం. ఈ కూడికి ఆది నుంచి అంతము వరకు మీరే అధ్యక్షత వహించి మీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకోమని, ఎన్నికలేని నాకు ఇచ్చినిట్టి ప్రశస్తమైన సమయమును బట్టి వందన స్తుతులు అర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి సిస్టర్ ఎం జ్యోతి గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. సిస్టర్ గారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తా ఉన్నాను. అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా, నా వాయిస్ ఓకేనా? ఓకేనమ్మా, ఒక్క నిమిషం. సిస్టర్ ఎం జ్యోతి గారు తన 17వ ఏటనే ప్రభు అయిన యేసును తన సొంత రక్షకునిగా అంగీకరించారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు మరియు పిహెచ్డి చదువుతున్నప్పుడు సిస్టర్ జ్యోతి గారు యుఈఎస్ఐ స్టూడెంట్ కమిటీలో సేవలు అందించడమే కాకుండా ఈజీఎఫ్ గ్రాడ్యుయేట్గా సహవాసం కలిగి ఉన్నారు. సిస్టర్ జ్యోతి గారు హగ్గై ఇంటర్నేషనల్ పూర్వ విద్యార్థిని కూడా. ప్రస్తుతం సిస్టర్ జ్యోతి గారు హగ్గై ఇండియా టీం సభ్యురాలుగా సేవలు అందిస్తూనే హైదరాబాద్లోని ఏఐఐఎల్ఎస్జి మరియు ఆర్సియుఈఎస్ లను సంస్థలకు సీనియర్ రిసోర్స్ పర్సన్గా సేవలు అందిస్తూ ఉన్నారు. అంతేకాకుండా పాటలు పాడటం, మిషన్ ట్రిప్స్ నందు పాల్గొనడం, వంటలు అన్నవి సిస్టర్ జ్యోతి గారి హాబీలు. సిస్టర్ గారిని, సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు సిస్టర్ గారు, ప్లీజ్ అండి. అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా, థ్యాంక్ యూ సో మచ్. చేరు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మీతో నేను ఉండటం దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతగా భావిస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోబోయే ముందు నేను ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. దేవుని దృష్టిలో మనందరం కూడా ఆయన ప్రియమైన పిల్లలము, రైట్? ఆయన చాలా సార్లు మనతో మాట్లాడుతూ ఉపమానాలు చెప్తూ వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్తా ఉంటారన్నమాట. నేను చాలా సార్లు అనుకునేదాన్ని, దాని గురించి ధ్యానించేదాన్ని. తర్వాత దాని గురించి అర్థమైనప్పుడు, నేను ధ్యానించినప్పుడు వినటం అనేది, విన్న తర్వాత మాట్లాడటం అనేది ఎంత అర్థవంతంగా ఉంటుందో నాకు అర్థమైంది. అలాగే చాలా సార్లు మనం క్యాజువల్గా వింటూ ఉంటాం, అలాగే ప్రతిసారి చేస్తూ ఉంటాము. కానీ ప్రభు మనల్ని కనికరించి తప్పకుండా ఆయన మాటలు మనం వినేటట్లు ఆయన చేయగలడు అనేటువంటి విశ్వాసంతో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం.
మత్తయి గారు రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము. మత్తయి గారు రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము 21 నుంచి నేను కొన్ని వచనాల వరకు ధ్యానించుకుందాం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలెను? 7 మారులు మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు, 77 మారులు మట్టుకని నీతో చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీయూ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోడి దాసులలో ఒకనిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చియున్నది చెల్లింపుమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తన యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను గదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరుచు వారికి వాన్ని అప్పగించును. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మాకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ప్రభా సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాను. మీ సన్నిధిలో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నన్ను మీ దయగల ప్రభా మరి హస్తాలకు అప్పచెప్తా ఉన్నాను. మీ ఆత్మతో నింపండి. వింటున్న నీ ప్రియ పిల్లలందరికీ కూడా మీ వివేచన అనుగ్రహిస్తూ రండి. చక్కగా అర్థం చేసుకొని మా ఎడల మీరు ఎలాంటి ప్రేమను, ఎలాంటి క్షమాపణ కలిగి ఉన్నారో, మేము ఎలా ఉండాలో మీరు మాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ ఆత్మ ద్వారా మేము కన్విక్షన్కి ప్రభా వచ్చి మేము ఒప్పుకోవటానికి, మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి, నీ మాటలను బట్టి ఆదరించబడటానికి సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు చెప్పుకుంటూ నా ప్రభును నీ పీకుమానైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్. ఈ వాక్యం మనందరికీ కూడా చాలా బాగా తెలుసు. అయినా కూడా మళ్ళీ ఒకసారి రిఫ్రెష్మెంట్ గా అనుకొని వాక్యం వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ ముందు ఉన్నటువంటి భాగంలో చాలా విషయాలు ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అలాంటి సమయంలో చాలా ఇన్స్ట్రక్షన్స్ ప్రభు వాళ్ళకి ఇస్తారనమాట. మరి ఉన్న శిష్యుల యొక్క టీంలో ఎల్డర్లీ పర్సన్ పేతురు. చాలా సార్లు ఆయనే చాలా ఐగ్రస్ గా రెస్పాండ్ అయ్యి అనేక విషయాల్ని మరి విశదపరిచి దేవుడిని అడుక్కొని తెలుసుకున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగే ఈ విషయంలో 15వ వచనంలో, మరియు మీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము అని కొన్ని విషయాలు చెప్తా ఉంటారన్నమాట. వీళ్ళు వింటా ఉంటారు. ఆయన చెప్పడం అయిపోయిన తర్వాత పేతురు గారికి డౌట్ వచ్చింది. ప్రభు దగ్గరకు వచ్చేసి
అడుగుతా ఉన్నాడనమాట. అది కాంటెక్స్ట్. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేనెన్ని మారులు అతన్ని క్షమించవలెను? 7 మారులు మట్టుకా అని అడుగుతా ఉంటాడనమాట. అక్కడ క్లారిటీ దొరకలేదు తనకి. వచ్చి ప్రభువుని అడుగుతా ఉన్నాడు. అప్పుడు ప్రభు అంటా ఉన్నాడు. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారులు మట్టుకే కాదు, 77 మారులు మట్టుకని నీతో చెప్పుచున్నాననెను. యాక్చువల్‌గా క్రిస్టియానిటీకి మొదటి స్టెప్పు లేకపోతే ఆ మొదటి డోరే క్షమాపణ అనేది మనందరికీ గూడా తెలుసు. నిజంగా ప్రభు మనల్ని క్షమించకపోతే ఆయన యొక్క రక్షణ మనం పొందుకునేవారం కాదు. క్షమాపణ గురించి మనం చదువుతా ఉన్నప్పుడు చాలా చక్కగా దేవుడు మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో లేకపోతే మన బలహీనతల్లో ఎన్ని మిస్టేక్స్ మనం చేసి ఉంటామో కదా! మన లైఫ్ మొత్తం గూడా చూసుకుంటా ఉన్నప్పుడు ప్రతిరోజు గూడా చాలా సార్లు మిస్టేక్స్ చేస్తా ఉంటాము. చేస్తూనే ఉంటాము. మన ప్రభువు క్షమించటానికి సిద్ధ మనసు కలిగిన వాడని ఎరిగి, ప్రభువా నన్ను క్షమించని జెప్పేసి వెంటనే పరిస్థితులు ఎలా ఉంటే అలా మనం ప్రభువుని వేడుకుంటా ఉంటాము. ప్రభువు క్షమిస్తాడనేటువంటి మంచి ఆ మనసు ప్రభువుకుందని మనం గూడా అలాగే ప్రభువుని క్షమాపణ వేడుకుంటాం. అయితే ఇక్కడ ఏమని అంటా ఉన్నాడు అంటే పేతురు గారు, నా సహోదరుడు తప్పు చేస్తే నేనెన్ని సార్లు క్షమించాలి? మరి ప్రభు మనల్ని క్షమించాడు గనుకనే ఈరోజు ఆయన యొక్క ఆ రక్షణను మనం అనుభవిస్తూ ఉన్నాము. దాంట్లో మనం సంతోషిస్తా ఉన్నాము. చాలా సార్లు మనం ఇతరులని క్షమించే వారిగా ఉండటానికి ఏమాత్రం గూడా ముందుకు రాము. మన అందరికీ గూడా అనుభవమే. చాలా సార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రభు మనతో మాట్లాడుతా ఉన్నప్పుడు, ఓకే ప్రభా! ఓకే. మీరు చెప్పారు గాబట్టి నేను క్షమిస్తా ఉన్నాను అని జెప్పేసి అది ఆ క్షమించటం అనేది హృదయం వరకే ఉంచుకుంటాం గానీ, దాన్ని మళ్ళీ భౌతికంగా ఎళ్లి కలిసి సారీ చెప్పేటువంటి పరిస్థితి గానీ, లేకపోతే మళ్ళీ దాన్ని ఆ రిలేషన్‌ని కొనసాగించేటువంటి దాన్ని గాని మనం చెయ్యం. దాన్ని నిర్లక్ష్యం జేస్తా ఉంటాం. ఎందుకంటే మనుషులం గాబట్టి చాలా ఆహ్, రిజిడ్‌గా ఉండటానికి ఆహ్, అలవాటు పడిపోతా ఉంటాం అన్నమాట. కానీ ఇక్కడ ప్రభువు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ప్రభువు మనల్ని క్షమించే విషయంలో చాలా ఎగరస్‌గా ఉంటాడు అనేది మనందరికీ కూడా తెలుసు. క్షమాపణ అడిగే విషయంలో కానీ, క్షమించే విషయంలో గాని మనం చాలా త్వరపడాలని ప్రభువు మనకు నేర్పిస్తా ఉన్నాడు. అందుకని ఒక దగ్గర అంటా ఉంటాడు, మీ సహోదరునితో మీకేమైనా ఇష్యూస్ ఉంటే మీ అర్పణను బల్ల దగ్గరే విడిచిపెట్టి, అది అర్పించడం ఇంపార్టెంట్ అయినా గూడా దాన్ని విడిచిపెట్టి మీరెళ్లి క్షమాపణ అడిగి రమ్మని జెప్పేసి ప్రభువు జెప్తా ఉంటాడు. అంటే క్షమించటం అనేది లేకపోతే క్షమించటం, అడగటం అనేది ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో ప్రభువు మనకి నేర్పిస్తా ఉంటాడు. మళ్ళీ అంటా ఉంటాడు, మీరు మీరు ఎంత క్షమిస్తే మీ సహోదరుల్ని మీకు గూడా అంతే క్షమించబడుతుంది. లాస్ట్‌లో అంటాడు గదా! 35 వచనంలో, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించిన యెడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. మనం క్షమించేది హృదయపూర్వకంగా క్షమించాలి. ఇక్కడికొచ్చేస్తే మరి చాలా చక్కగా ఇంకా వివరంగా పేతురు గారికి తెలియజెప్పటానికి ఒక ఉపమానాన్నెత్తి ప్రభు ఆయనకి తెలియజేస్తా ఉన్నాడు. ఒక దాసుడున్నాడు. ఆయన నాకు 10,000 తలాంతులు అప్పిచ్చి ఉన్నాడు. ఆ రోజుల్లో జూసుకుంటే రూ. 3,600 ఈ రోజులో ఈ దినాన కౌంట్ జేస్తే దాదాపు క్రోర్స్ రూపీస్ ఉంటా ఉంటాయన్నమాట. మరి ఆయనంటాడు, నేను ఇంత చెల్లించలేననన్నప్పుడు, ఆయన అప్పు మొత్తం గూడా తీర్చేసి, నువ్వు ఎళ్ళిపోమని జెప్పేసి చెప్తా ఉంటాడనమాట. నాకు తీర్చటానికి సమయం ఇమ్మని అడిగాడు. ఓర్చుకో అని జెప్పేసి బ్రతిమలాడుకున్నాడు ఆ దాసుడు. అయితే ఆ దాసుని యజమానుడు కనికరపడి, వానిని విడిచిపెట్టి, వాని అప్పు క్షమించెను. మరి అంత ఆహ్,
ఎక్కువగా ఉన్నటువంటి అప్పుని ఆ దాసునికి ఆ యజమానుడు క్షమించినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. బయటికెళ్ళిన తర్వాత తనకి అదే దాసునికి ఏ దాసుని యొక్క ఆహ్, మరి ఆ 10 తలాంతుల యొక్క అప్పు క్షమించానని చెప్పేసాడో కనికరపడి, ఆ దాసుడికి వేరే ఒక అతను అప్పున్నాడనమాట. అది ఎంత? 100 దేనారములు. 100 దేనారములు. అది అర్ధ రూపాయే. అరే! నీకు రూ. 3,600 అప్పుని తను నీ యజమానుడు కొట్టివేసి, మొత్తం గూడా స్ట్రైక్ ఆఫ్ చేసేసి, నీ మీద కనికరపడి వెళ్ళమని చెప్పినప్పుడు నువ్వెంత హ్యాపీగా ఫీలయ్యావు. అదే దాసుడొచ్చేసి తనకు అచ్చియున్నటువంటి చాలా లీస్ట్ అమౌంట్ అచ్చిన్నటువంటి తన యొక్క అప్పుదారుడిని అడిగినప్పుడు ఆయనన్నాడు సాగిలపడి, "నా ఎడల ఓర్చుకో. నీకు చెల్లించెదనని వాడిని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేసెను." అరే! ఇదెంత అన్యాయం గదా! చాలా సార్లు మన యొక్క చర్యలు గూడా ఇలాగే ఉంటాయి. దేవుడైతే మన ఎంత పెద్ద పాపాలైనా, ఎంత అప్పైనా గూడా చెల్లించాలి. మనమైతే మన తోటి వారిని గాని, మన కిందున్న వారిని గాని చాలా లీస్ట్ మిస్టేక్స్ చేసినా గూడా మనం సహించుకోలేనటువంటి వారంగా, ఓర్చుకోలేనటువంటి వారంగా ఉంటాము. చెరసాల్లో వేశాడంట. ఒక 100 దేనారముల అప్పు కొరకు చెరసాల్లో వేశాడంట. ఎంత విచారకరం ఇది. కాగా ఇది చూసినటువంటి దాసులు, "అరే! నీ యజమానుడు నీకు అంత పెద్ద అమౌంట్‌ని స్ట్రైక్ ఆఫ్ జేస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యావు. ఇంత చిన్న అమౌంట్ నీకివ్వాల్సొచ్చినప్పుడు నీవు ఆయన్ని పట్టుకొని చెరసాల్లో వేస్తావా?" చూసేవాళ్ళకే చాలా ఇబ్బందికరంగా అనిపించిందనమాట. బాధాకరంగా అనిపించింది. చూసిన వాళ్ళొచ్చి ఏం జేస్తా ఉన్నారు, జరిగిందంతా గూడా అంటే అంత ఆహ్, పక్షపాతంతో వ్యవహరిస్తా ఉన్నాడు. అది చూసిన వాళ్ళకి చాలా దుఃఖకరంగా అనిపిచ్చింది. జరిగిందంతయు గూడా ఏమేం జరిగిందో, నువ్వు ఎవరి యొక్క అప్పైతే మొత్తం గూడా వద్దని పంపించావో, ఆ దాసుడు ఇలా చేశాడని వచ్చి యజమానునికి వివరముగా చెప్తా ఉంటారనమాట. అప్పుడు వాని యజమానుడు వాన్ని పిలిపించి చూడండి ఇంకా ఏమి గూడా ఆహ్, ప్రభువు మొత్తంగా అక్కడ ఉన్నటువంటి యజమానుడు ఆ దాసుడు చెడ్డవాడని ఇంకా డిక్లేర్ చేస్తా ఉన్నాడన్నమాట విన్నదాన్ని బట్టి. రావటమే పిలిపించి, "చెడ్డ దాసుడా! నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుడిని కరుణింపవలసి ఉండెను గదా!" అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరుచు వారికి వానిని అప్పగించెను. ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా సార్లు ఇలాగే ఇతరులు పట్ల పక్షపాత ధోరణితో మనం స్పందిస్తూ ఉంటాం. ఎవరైనా మనకు అపకారం తలపెట్టినా, లేకపోతే చిన్న చిన్న మాటలన్నారని తెలిసినా గూడా, ఇంక వాళ్ళతో మాట్లాడడం మానేసి, సంబంధాలన్నీ గూడా తెంచేసుకోవడానికి మనం ప్రయత్నం జేస్తా ఉంటాము. మరి మనం జేసినటువంటి తప్పుల్ని ప్రభు క్షమించాలని మనం ఎక్స్‌పెక్ట్ జేస్తా ఉంటాం. కానీ ప్రభు అంటా ఉన్నాడు, ఏం జేశాడంట, ఎవరి అప్పులైతే క్షమించాడో, తను చేసినటువంటి దుఃఖకరమైనటువంటి కార్యాన్ని బట్టి బాధపరుచు వారికి ఆయన్ని అప్పగించాడు. మనం గూడా చాలా సార్లు అలాగే చేస్తా ఉంటాము. అయితే ప్రభు ఆహ్, ఏమని చెప్తూ ఉన్నాడో, లేకపోతే ఆ యజమానుడు చేసినటువంటి కార్యం ఎలాగుంటుందో దానికి మనం గూడా ఒక్కొక్కసారి అలాగే రెస్పాండ్ అవుతా ఉంటాము. ఆ యజమానుడు గూడా ఎలాగా రెస్పాండ్ అయ్యాడంటే, బాధపరుచు వారికి వానిని అప్పగించెను. దీన్ని ఒక రకంగా జూసుకుంటే, మనం గూడా క్షమించకపోతే, ఒకవేళ రక్షణ పొందాంలే, మన రక్షణ ఎప్పుడు గూడా మరి స్థిరంగా ఉంటది.
అని చెప్పేసి మనం అనుకోవచ్చు గానీ, ప్రభువుకి ఇష్టం లేకపోతే నేను బాధపరుచు వారికి వారిని ఎలాగ అప్పగించాడో, మనల్ని గూడా అలాగే చేయటానికి సామర్థ్యం కలిగిన దేవుడని గూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు హృదయపూర్వకంగా క్షమిస్తే, నీ పాపములు హృదయపూర్వకంగా క్షమించబడతా ఉంటాయి. మనం ఎంత పెద్దవారమైనా గూడా, మనం ఎంత పరిచర్య జేసినా, మన యొక్క ఏమంటారు, ఈ లోకపరంగా ఎలాంటి స్థితిలో ఉన్నా గూడా, ఇట్స్ ఏమంటారు, ఇది అందరికీ ఒకేలాగా ప్రభువు ట్రీట్ జేస్తా ఉన్నాడు. ఇది మాన్యుయల్ గదా! మనకి. అది అందరూ ఒకే ప్రొసీజర్‌ని ఫాలో అవ్వాలి గదా! అది మర్చిపోతాం మనం చాలా సార్లు. మనకున్న ఏమంటారు, ఈ భౌతికపరమైనటువంటి లేకపోతే ఈ లోకపరమైనటువంటి వాటిని ఎక్కువగా వాటి మీద కాన్సంట్రేట్ చేస్తూ కొన్ని మనకి ఆహ్, హ్మ్, కొన్ని అప్లికబుల్ కాదని మనం అనుకుంటాం అన్నమాట. కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 2, 2s ఆర్ 4 అది అందరికీ ఒకటే. అందరికీ ఒకటే. అన్ని వేళలా ఒకటే. నువ్వెక్కడికెళ్ళినా గూడా ఒకటే. నువ్వెలాగ క్షమిస్తావో హృదయపూర్వకంగా ఇతరులని, నీ పాపాలు గూడా అలాగే క్షమిస్తాడు ప్రభువు. ఈ ఈ ఈ ఈ దీన్ని మనం ఇంకా ఎలా పోల్చుకోవచ్చంటే, మొదటి దాసుడి యొక్క అప్పు ఎంత అంటే ఇక్కడ రూ. 3,600 ప్రభువు మనల్ని గూడా అలాగే జూస్తా ఉంటాడు. అంత పెద్ద అమౌంటు క్షమించినప్పుడు మనది గూడా అలాగే ఉంటది. కానీ మనము రూ. 1 అంత అప్పుని క్షమించలేనటువంటి లేకపోతే కనికర పడినటువంటి స్థితిలో ఉంటాం. ప్రభు పిల్లలంగా ఎంత అన్యాయం గదా! ప్రభు మనల్ని అంతగా క్షమించాడు గదా! మనం గూడా క్షమించాలి గదా! ఆ విషయాన్ని చాలా సార్లు మర్చిపోతా ఉంటాము. క్రైస్తవం యొక్క మొదటి మెట్టే క్షమాపణ. అది మనల్ని ప్రభు ఎంతగా ప్రేమించాడో, మన మొదటిసారి రక్షణ పొందినప్పుడు మనం ఎలాంటి స్థితిలో ఉండి ప్రభువుని క్షమించమని, మనం పాపులమని గ్రహించుకొని ప్రభు పాదాల దగ్గరికెళ్ళినప్పుడు ఆయన కనికరపడి మనల్ని క్షమించి ఆయన రక్షణ మనకి అనుగ్రహించాడు. ఎంత క్షమాపణని మనం ప్రభు నుంచి ఎక్స్‌పెక్ట్ చేసాము కదా! మన పాపాలన్నీ గూడా మనం వేడుకున్నాము. మన పాపాలన్నీ గూడా క్షమించాడు. కానీ ఈరోజు ఇతరుల యొక్క పాపాలు అన్నీ మనం క్షమించగలిగినటువంటి స్థితిలో ఉన్నామా? పేతురు అడుగుతా ఉంటాడు. ఎన్ని సార్లు క్షమించాలి ప్రభా నా సహోదరుని అంటా ఉన్నప్పుడు, 7 సార్లా అంటా ఉన్నాడు. ప్రభు అంటా ఉన్నాడు, 7 సార్లు కాదు 77 మార్లు. నిజంగా అన్ని సార్లు మనం క్షమించగలుగుతూ ఉన్నామా ఒక వ్యక్తి పట్ల? ప్రభువు మనమే మాట్లాడుకుంటా ఉన్నాం. ప్రభువు మనల్ని అడిగితే, "నేను నిన్ను క్షమించాను గదా! నువ్వు ఇతరుల పట్ల ఎలా క్షమాపణ కలిగి ఉన్నావు?" ఆయన మనతో ఎలా ఉండాలని కోరుకుంటున్నామో, మనం గూడా ఇతరులతో అలాగే ఉండాలి గదా! ఆయన మనల్ని ఎలా ప్రేమించాలని కోరుకుంటా ఉన్నామో, మనం గూడా ఇతరులను అలాగే ప్రేమించాలి గదా! ఆయన మన ఎవరైనా ఆయన మిమ్మల్ని ఎన్ని సార్లు ప్రేమించాడు అని ఎవరైనా అడిగితే మనం ఏం చెప్పగలం? లెక్కే లేదు అసలు. మనం ఎన్ని సార్లు క్షమాపణ అడిగాము. అయినా గూడా ఆయన దగ్గరికెళ్ళిన ప్రతిసారి గూడా మనల్ని ఆదరిస్తూనే ఉన్నాడు. క్షమిస్తూనే ఉన్నాడు. హక్కును చేర్చుకుంటూనే ఉన్నాడు. మనం మాత్రం అలాంటి క్షమాపణను ప్రభువు నుంచి పొందుకొని గూడా ఆయన ప్రేమకు పాత్రులమైనప్పటికి గూడా ఆయన క్షమాపణని మనం కలిగి ఉండలేకపోతా ఉన్నాము. ఎవరైనా మన విషయంలో దోషం చేశారనుకోండి, ఆ కారణాన్ని బట్టి హృదయంలో నొచ్చుకొని తెలిసిన తెలియని వారందరికి గూడా చెప్పేస్తాం. ఇస్కరియోతు యూదా విషయంలో ప్రభు ఏం చేశాడు? ఆయన అప్పగిస్తాడని తెలుసు.
వెంటనే వెంటే తిరుగుతా ఉన్నాడు. అయినా గూడా పల్లెత్తి మాట అనలేదు. ఆయన తిట్టలేదు. ఎక్కడ గూడా ఆయన్ని "నువ్విలా చేసావు, ఇలా చేయబోతున్నావు" అని అడగలేదు. ఆయన ఆ మనీ తీసుకుంటున్నాడని తెలుసు. అయినా గూడా ఎక్కడ గూడా మాట్లాడినట్టు మనం చూడం. మనం అలా ఓర్చుకోవడానికి మరి ప్రయత్నం జేస్తామా మనం? లిటరల్‌గా కొంచెం ఒక్కొక్కసారి ప్రాక్టికల్‌గా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఈ ఈ దినాల్లో ఎలా అలవాటయిపోయామంటే చాలా నేర్చుకుంటా ఉన్నాము. చాలా గూడా మన హృదయాల్ని నింపుకుంటా ఉన్నాం కానీ, దేవునికి విధేయత చూపలేనటువంటి స్థితిలోకెళ్ళిపోతా ఉన్నాం. యోనా గూడా అలాగే అంటాడు. "నువ్వెవరివు ఏంటి" అని అడిగితే పెద్ద పెద్ద లెక్చర్స్ ఇస్తా ఉంటాడు. మొదటి అధ్యాయము 9 వచనంలో "నేను హెబ్రీయుడును, ఆకాశమునకును, భూమికిని, సముద్రమునకు సృష్టికర్త అయిన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాను. నేను యెహోవా సన్నిధి నుండి పారిపోతా ఉన్నాను." మనం గూడా చాలా సార్లు అలాగే చేస్తా ఉంటాం. కానీ ప్రభువుని మాదిరిగా తీసుకొని ఒకసారి ఆయన గూడా శరీరధారిగా మనలాగా ఈ భూమి మీద నివసించాడని, ఆయన ప్రేమించాడని, ఆయన ఇతరుల పట్ల కనికరం కలిగి, క్షమాపణ హృదయం కలిగి ఉన్నాడనే విషయాన్ని మనం మర్చిపోతాము. ఇందాక అన్న ఎవరో పాట పాడారు. సమరయ స్త్రీని ఎలా చూసాడాయన. ఈరోజు మనం అలా చూడగలమా? అలాంటి వ్యక్తుల్ని అదే దృష్టితో ఒకరోజు రాహాబ్ అంటది గదా! మీ దేవుడు మీకు చేసినటువంటి కార్యాలను జూసి మేము వింటా ఉన్నప్పుడు మా గుండెలు కరిగిపోతా ఉన్నాయి. మాకు భయమేస్తా ఉంది. మా దేశ నివాసులందరికీ భయము కలుగుతుంది. ఇశ్రాయేలు దేవుడి గురించినటువంటి వార్తను మేము విన్నప్పుడు అంటాంది. ఈనాడు క్రైస్తవ్యం ఆనాడు ఇశ్రాయేలీయుల దేవుడి గురించి విన్నప్పుడు విన్న జనులందరి గుండెలు కరిగిపోయాయి. ఆనాడు ఉన్నటువంటి దేవుడు, నేడు మనం సేవిస్తున్న దేవుడు ఒకటే. అయితే ఈనాడు క్రైస్తవ్యాన్ని జూసి అవహేళన జేస్తా ఉన్నారు. నేను చాలా సార్లు బాధపడతా ఉంటాను. ఆనాడు ఆ దేవుడిని వెంబడించడాన్ని బట్టి, వాళ్ళు ఇశ్రాయేలీయులకు చేసినటువంటి కార్యాలను బట్టి అందరూ గూడా భయపడిపోయారు. ఈరోజు మనల్ని జూసి ఎందుకు భయపడట్లేదు? ఎలాంటి క్రైస్తవ్యాన్ని మనం మోడల్‌గా జూపిస్తా ఉన్నాము సొసైటీకి? ఆనాడు భయపడ్డారు. గుండెలు కరిగిపోయాయి. ఈనాడు లోకాన్ని జూసి క్రైస్తవులు భయపడతా ఉన్నారు. ఎంతమంది, ఎన్ని సహవాసాల్లో అందరూ గూడా దేవుని గురించి వింటా ఉన్నారు. ప్రార్థనలు జేస్తా ఉన్నారు గానీ, ఆహ్, రావాల్సినటువంటి ఫలితం అనేది, ఔట్‌పుట్ అనేది కనపడట్లేదు. మనం ఎక్కడుంటే అక్కడ, మన పరిచర్యల్లో, మన జాబ్ ప్లేసెస్‌లో చాలామంది చాలా తక్కువ మంది ఎన్ని అవమానాలు, అవహేళనలు, శ్రమల గుండా, శోధనల గుండా ఎళ్ళిపోతా ఉన్నప్పుడు, సస్పెండ్ చేస్తా ఉన్నప్పుడు కన్నీటితో ఇంటి దగ్గర కూర్చుంటున్నారు గానీ, ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కొంతమందయితే ఇంకను ఆహ్, క్రైస్తవులని పేరు పెట్టుకుంటూ గూడా చాలామంది సెక్యులర్ సొసైటీలో దేవుడంటే ఎరగనట్టుగా ఉంటా ఉన్నారు. ఇక్కడికొచ్చేసేసి చర్చెస్‌లో, సహవాసాల్లో వాళ్ళే ప్రథమ స్థలాల్లో ఉంటా ఉన్నారు. ఎలాంటి క్రైస్తవ్యం ఇది? ఎలాంటి క్రైస్తవ్యం ఇది? ఒకసారి కూర్చొని ధ్యానిస్తా ఉన్నప్పుడు ప్రభువును ఏంటి ప్రభువా ఇలా ఉన్నాం మేము. మమ్మల్ని చూసి అందరూ నవ్వుతా ఉన్నారు క్రైస్తవుల్ని. జోకులేసుకుంటా ఉన్నారు. రకరకాలుగా మాట్లాడుకుంటా ఉన్నారు. మేము మిమ్మల్నేనా అనుసరిస్తుంది? మేము మీ పిల్లలమేనా? ఇస్కరియోతు యోధ కావాలని దుష్టునిచే మరి చెరపట్టబడి ప్రభువుకెంత అన్యాయం జేసినా, తెలిసినా గూడా ఒక్క మాట గూడా మాట్లాడలేదు.
మన వ్యక్తిగత జీవితాల్లో ఎవరైనా అలాగా చేస్తా ఉంటే మనం అల్లల్లాడిపోతా ఉంటాము. సిస్టర్స్‌కి, బ్రదర్స్‌కి జెప్పి మా కొరకు ప్రార్థన చేయండి అంటాము. తెలియని వాళ్ళకి తెలియజేస్తా ఉంటాము. తప్పులేదు. కానీ దాన్ని బ్యాడ్‌గా చేసుకొని ఎందుకు అనంటే మనకి క్షమించటం ప్రభు ఎలా మనకు క్షమించాడో అర్థం కాలేదేమో బహుశా. దీన్ని నేను గూడా ఎక్సర్‌సైజ్ జేశాను. ఎక్కడో గాదు బయటలో. మన సొంత రక్త సంబంధికులు, అక్క చెల్లెల్లోనే చూస్తా ఉంటాము. కొంతమంది చాలా వైల్డ్‌గా బిహేవ్ జేస్తా ఉంటారు. ఒదిగి వధకు అప్పగింపబడిన గొర్రె పిల్లల్లే ప్రార్థన జేసుకోవడం తప్ప, నోరు తెరిస్తే మళ్ళీ దేవుని నామానికి అవమానం. మాట్లాడగూడదు. అంతే సైలెంట్ అయిపోయేవాళ్ళం మేము గూడా. జ్ఞాపకం జేసుకుందాం. మనం ఎలా క్షమించబడ్డాం? ఎన్ని సార్లు క్షమించబడ్డాం? ప్రభువు మన అపరాధాలన్నీ గూడా రాసి మనకిస్తే, ఆయన ముందు క్షమించమని అడగలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం గదా! అయినా గూడా ప్రభు క్షమించటానికి సిద్ధ మనసు గలవాడని ఎరిగి, ఎక్కడ మరి అవన్నీ అచ్చి ఉంటే ఆ నిత్య జీవాన్ని పొందుకోలేమని ఎప్పటికప్పుడు క్లియర్ జేసుకుంటా ఉంటాం గదా! అలాగే ఇతరుల పట్ల మనం ఎందుకు క్షమించలేకపోతా ఉన్నాం? ఎందుకు సహించుకోలేకపోతా ఉన్నాం? ఎందుకు ఓర్చుకోలేకపోతున్నాం అంటే ప్రభువు మనకింకా కంప్లీట్‌గా అర్థం కాలేదేమో అనిపిస్తది. నేను చాలా సార్లు అలాగే చాలా ఇయర్స్ వరకున్నాను. ప్రభు ఎవరో మనకు తెలిస్తే ప్రభువుని ఎలా వెంబడించాలో మనకు తెలుస్తది. అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటా ఉంటాడు. రెండో అధ్యాయము 5వ వచనంలో 2 కొరింథీయులు. మీ విశ్వాసము దేవుని శక్తిని, జ్ఞానమును ఆధారం చేసుకొని ఉండాలి అని. ఎంత త్యాగం చేశాడాయన. 53 యెషయా గారు రాసిన గ్రంథము 53 అధ్యాయంలో మనందరికీ కూడా తెలుసు. మరి యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు ఆయన్ని అలా టార్చర్ చేయడానికి ట్రైన్ చేశారంట ఆ యొక్క సైనికుల్ని. ఎలా టార్చర్ చేయాలో ట్రైన్ చేసినటువంటి వారిని యూజ్ చేశారు. అంత తెలిసి గూడా క్షమించడానికి ఆయన ఎప్పుడు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ఈవెన్ ప్రాణం బోయేటువంటి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క దొంగను ఎంతగా క్షమించడానికి రెడీగా ఉండి, ఇప్పుడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఇవన్నీ సీజనల్‌గానే గుర్తు చేసుకుంటాం గానీ, మన డైలీ లైఫ్‌లో జ్ఞాపకం ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేయం. మనం గూడా అలాగే అయిపోయాం. ఆయన నమ్మకస్తులైనటువంటి వారి కొరకు చూస్తున్నాడు గానీ, ప్రొఫెషనల్స్ కోసమో, పర్ఫెక్ట్‌నెస్ కోసం ఆయన ఎప్పుడు గూడా చూడలేదు. నమ్మకమైనటువంటి వారి కొరకు ఆయనే మనకి ప్రభువు అని మనం అనుకుంటా ఉన్నప్పుడు, మన హృదయాల్లో ప్రభువుగా ఆయన్ని మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు, ఆయనకి ఎంత ప్రాముఖ్యతనివ్వాలో ఆయన మాటకు వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ప్రభువు మనల్ని ఎంత ప్రేమించాడో, ఆయన ఎంత త్యాగం చేశాడో, నువ్వెలాంటి స్థితిలో ఉంటే నిన్ను నన్ను క్షమించాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మాటకి మనం సరెండర్ అవ్వగలం. పరిస్థితులెలా ఉన్నా గూడా, పరిస్థితులెలా ఉన్నప్పటికీ చేయగలం. ఆయన చేసుకోగలడంతే. హ్మ్. మరి ఎందుకిలా జరుగుతుంది అంటే ఆహ్, మనం ఎప్పుడు గూడా ఇన్‌స్టాంట్ అలా కాదు ప్రభు మనల్ని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. స్థిరమైన మనసుతో ఆయన వైపు చూచి ఆయనెవరు? ఆయన మనకేం జేశాడు? మనల్ని ఎంత క్షమించాడు? ఎంత ప్రేమించాడు? మనం కూర్చొని ధ్యానం జేసుకోగలిగితే, జ్ఞాపకం జేసుకోగలిగితే, ఆయన వల్లే మనం గూడా ఉండగలం.
నమ్మకంగా మనకి పరిచర్యలను అప్పగించాడు. నమ్మకంగా బాధ్యతలను అప్పగించాడు. ఆ బాధ్యతల్లో, పరిచర్యల్లో ఆయన వలె మనం ఉండాలని, ఎంతో ఉన్నతి కలిగి ఆయన కొరకు జీవించాలని ఆయనను మనం కోరుకుంటా ఉన్నాడు. చాలా క్లియర్‌గా చెప్తా ఉన్నాడు. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల, నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. హృదయపూర్వకంగా మనం క్షమిస్తా ఉన్నామా? ఆయన మీద ఎన్ని అబద్ధ సాక్ష్యాలు మోపాలని, ఎన్ని రకరకాలుగా ఎంతమంది ప్రయత్నాలు చేశారు. అయినా గూడా ఒక్కటి గూడా కనపడలేదు. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చారు. ఒక్కటి గూడా దొరకలేదు. ఆయన పిల్లలమే గదా మనం. ఆయన గూడా నా వలే నడుచుకోమని జెప్పాడు గదా! మరి మనం అదెందుకు జ్ఞాపకం చేసుకొని ప్రాక్టీస్ చేయాలని అనుకోము? చాలా సార్లు చాలా మంది బయట క్రైస్తవ్యం గురించి నేను మాట్లాడను. మనమందరం గూడా ఒక వాలిడ్ పరిచర్యలు చేస్తున్నటువంటి వారంగా నేను ఎక్స్‌పెక్ట్ జేస్తా ఉన్నాను. ఎంతగా ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎన్ని విషయాలు బోధిస్తా ఉన్నాడు. ఎందుకు? మన మన ఆర్గనైజేషన్స్‌లో, ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఎవరైనా మనకు నచ్చితే వాడికన్నీ నేర్పించాలని కోరుకుంటాం. ఆ వ్యక్తి మనతో ఉండి మన దగ్గర అన్నీ నేర్చుకోవాలని ఇష్టపడతా ఉంటాం. అలాగే మనల్ని ట్రీట్ చేశాడు గదా! ఎవ్వరికీ తెలియనటువంటి అనేక విషయాల్ని ప్రభువు బోధిస్తూ ఆయన ప్రేమలో వర్ధిల్లుతూ సంతోషంతో, ఆనందంతో ఉండాలని ఎన్నో విషయాలు మనకు టీచ్ చేస్తూ వస్తున్నాడు. ఆ ప్రేమను ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు? ఎంతగా ఇష్టపడతా ఉన్నాడు. ఆయన స్వార్థంలోనికి మనం ఎందుకు రావట్లేదు? మనం గూడా క్షమించటానికి శుద్ధ మనసు కలిగిన వారంగా ఉండాలని ప్రభువు మరోసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కావాలని ఆయన మీద ఎన్ని అపవాదులు మోపినా గూడా అంటా ఉంటాడు. ప్రభువా! వీరేం జేస్తున్నారో తెలీదు. వీరిని క్షమించుము. క్షమించుము. ప్రభువు నుంచి మనం క్షమాపణ అడిగాము, పొందుకున్నాము. ఆద్యాంతము తన మరణం అంత వరకు గూడా క్షమిస్తూనే ఉన్నాడు. ఆయనే మనకు మాదిరి అని మనం ఎరుగుతూనే ఉన్నాం కానీ, దాన్ని ప్రాక్టీస్‌లో చేయలేకపోతా ఉన్నామా? చేసేవారుంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ మధ్యలో మర్చిపోతా ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. సీజనల్ వైస్‌గా గాదు గానీ ప్రభువుని జ్ఞాపకం చేసుకునేది. ఆయన ఎంతగా క్షమించాడు. మరణ మరణం పొందేంత వరకు గూడా క్షమిస్తూనే ఉన్నాడు. క్షమిస్తూనే ఉన్నాడు. ఈవెన్ ఆయన శిలువ మీద వేలాడుతా ఉన్నప్పుడు అంటారు గదా! ఈ వంచకుడు అంటాడు. ఆ మాట మనం మత్తయి సువార్తలో చూడగలం. ఈ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు ఆ మాటలు చూడండి. అయినా కూడా ఎవరైతే ఆ నోటితో మాట్లాడారో వంచకుడు, ప్రభువుని వంచకుడు అన్నారు. ఈరోజు మనల్ని ఎవరైనా వంచకుడు అనే మాట అంటే మనం మరణించేంత వరకు గూడా వాళ్ళతో మాట్లాడం. అంత బాధాకరమైన మాట. అసలు వినటానికే చాలా హార్డ్‌గా అనిపిస్తది. ప్రభు గురించి ఆ మాట చదువుతా ఉన్నప్పుడు. ఆయన ఎంత పరిశుద్ధుడు. తెల్లవార్లు కూర్చొని యాజకులు, మహాసభ వారందరూ గూడా ఆ మాటని మనం లూకాసు వార్త 26 అధ్యాయంలో మనం చూడగలం. 59 వచనంలో. ప్రధాన యాజకులను, మహాసభ వారందరును యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యములు వెదకుచుండిరి. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. ఇన్ కేస్ మన మీద ఎవరైనా అలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని తెలిస్తే వాళ్ళతో మనం లైఫ్‌లో మళ్ళీ ఒక్కసారి గూడా మాట్లాడం. ప్రభువే మాదిరిగా మనల్ని ఏ విధంగా అయితే క్షమిస్తూ వచ్చాడో ఆయన,
అలా క్షమించే మనసు కావాలని మనం మళ్ళీ ప్రభువుని ఒకసారి అడుగుదాం. ఆ యజమానుని దాసుని యొక్క ఉపమానంలో యజమానుడిని ప్రభువుగా ఎంచుకొని 3600 ఉన్న అప్పు ఉన్నటువంటి దాసుని మనంగా ఎంచి రూ. 50 వచ్చినటువంటి దాసుని ఆ మన సహోదరులుగా భావించినప్పుడు మనం ఎలాగుంటా ఉన్నాము, మనల్ని మన అప్పు ఎంతగా తీర్చేశాడు, ఇవన్నీ మనకు తెలిసినవి. జ్ఞాపకం చేసుకుందాం. యోనా కూడా నినివేకి వెళ్ళమంటే ఎళ్ళనని చెప్పేసి మొండికేసుకుని కూర్చొని తర్షీషుకు పారిపోతా ఉంటాడు. ఎందుకంటే నినివే ప్రజలు క్రూరులు, బహుదుర్మార్గులు, బలాత్కారంతో నుంచున్న మనుషుల్ని నిలవబెట్టి చర్మం ఒలిచేసేవాళ్ళు, తలలు నరికేవారు. వాళ్ళ అష్యూరెన్స్ నా ప్రజల్ని ఎంతగా హింసించారు, బాధించారు అని నేను ఎలా వెళ్ళను ప్రభా. నాకు కూడా ఒక్కోసారి మనం కూడా అలాంటి స్థితిలో ఉంటాం. ఎలా వెళ్ళగలం కదా అంతగా బాధించినప్పుడు. ఈరోజు మన క్రైస్తవుల్ని బాధ పెడుతున్నటువంటి వారిని మనం ఎలాగ చూస్తా ఉన్నాము. వాళ్ళు బాధ పెడుతున్నారు, వీళ్ళు బాధ పెడుతున్నారు అని చెప్పేసి కదా ఆ బ్రదర్‌కి ఫోన్ చేసి, ఈ సిస్టర్‌కి ఫోన్ చేసి అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, గవర్నమెంట్ ఇలా చేస్తుందని అంటాం గానీ, వాళ్ళ గురించి ప్రార్థన చేసి క్షమించేటువంటి మనసును లేకపోతే వాళ్ళకి మారు మనసునివ్వమని ప్రభువుని వేడుకున్న దాఖలాలుండవు మనకి. నినివే ప్రజల కంటే ఘోరమైన వాళ్ళు కాదేమో, కానీ మనం భయపడిపోతా ఉన్నాము. భయపడి ఇతరులకు భయపడేటువంటి క్రైస్తవ్యాన్ని నేటి దినాల్లో మనం చూస్తా ఉన్నాము. ఒకప్పుడు ఇశ్రాయేలీలు దేవుడంటే భయపడిపోయారు. ఈరోజు ఆ దేవుడిని వెంబడిస్తున్నటువంటి ప్రజలు బలహీనులైపోయి ఇతరులకు భయపడతా ఉన్నారు. కానీ నిజంగా ప్రభువుని నిజంగా అర్థం చేసుకొనుంటే యోనా ఆ నినివేకి వెళ్ళేవాడేమో అనిపిస్తది. అయినా కూడా తర్వాత కూడా వెళ్ళడు. కాబట్టి హృదయపూర్వకంగా క్షమించలేనటువంటి స్థితిలో ఉన్నాడు యోనా. కానీ ప్రభువు అలా కాదు. మొఖం మీద చూస్తూ ఉమ్మేసినా గూడా ప్రభు క్షమించమని అడిగాడు. ఎవరు హృదయపూర్వకంగా ఎవరు ఇతరులని క్షమిస్తారు, వాళ్ళని నేను హృదయపూర్వకంగా క్షమిస్తానన్నాడు. నువ్వు కొంచెం క్షమించేటట్టయితే ఆయన కూడా కొంచెమే క్షమిస్తాడు. ఆ చెడ్డ దాసుడిని ఏమంటున్నాడు? బాధపరచు వారికి అప్పగించాడు. నో మోర్ క్వెషన్స్. ఆయన అప్పిచ్చి ఆ అప్పును తీర్చే వరకు కూడా బాధపరుచు వారికి ఆయన్ని అప్పగించాడు. చెడ్డ దాసుడు అని పిలిపించుకున్నాడు. మనం కూడా చాలా సార్లు క్రైస్తవులంగా దేవుడి నుంచి ఎంతో క్షమాపణ పొందుకొని ఒకప్పుడు మనం కూడా పాపులమని ఎరిగి అలాంటి స్థితిలో దేవుడు మనల్ని కనికరించాడని మనోనేత్రాలు తెరిచాడని ఎరిగి కూడా ఇతరులని క్షమించలేనటువంటి స్థితిలో వాళ్ళు మనోళ్ళు కాదులే, వాళ్ళు అన్యులు లేకపోతే వాళ్ళు పాపంతోనే ఉన్నారు, చాలా క్యాజువల్ గా మాట్లాడేస్తాం. ఎంత గొప్ప క్షమాపణ పొందుకున్నటువంటి మనం అలాగ మాట్లాడటం ధర్మమా? న్యాయమా? అంత అమూల్యమైనటువంటి కనికరాన్ని, క్షమాపణ ప్రభువు నుంచి పొందుకున్నాం మనం. దాన్ని అర్థం చేసుకోలేనటువంటి మనంగా ఉండటం ఎంతవరకు సమంజసం? పౌలు గారు అంటా ఉన్నాడు, ఆ ఆయన మనస్సుని ఎరిగి ఆయన యేసుక్రీస్తు నా మనసును మీరు కూడా కలిగి ఉండుడి. ఏ మనసు? ఆ మనసు మనల్ని క్షమించిన మనసు, మనల్ని ఆదరించిన మనసు, మనల్ని హక్కును చేర్చుకున్న మనసు, మనల్ని క్షేమంగా ఉంచుతున్నటువంటి మనసు, మనం ఎన్ని చేసినా కూడా మనల్ని క్షమిస్తున్నటువంటి మనసు. యేసుక్రీస్తు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండుడి. క్షమాపణ క్రైస్తవ్యానికి మొదటి మెట్టు క్షమాపణ. మళ్ళీ మనల్ని
ఆ దేవుని సహాయంతో మళ్ళీ మనల్ని ఉజ్జీవించమని దేవుణ్ణి అడుగుదాం. ఆల్రెడీ మనకు తెలిసినవి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మరి దేవుని నామం ఆ విధంగా చేయబడతా ఉన్నప్పుడు మనకేం బాధెయ్యట్లేదా పరిస్థితులను చూస్తా ఉన్నప్పుడు? మనమే ఆయన మనసుని అర్థం చేసుకోకుండా, మనమే మనల్ని మనం క్షమించుకోకోకుండా, ఈరోజు డినామినేషన్‌ల మధ్యలో గొడవలు, రకరకాలైనటువంటి అబద్ధ బోధకులు. మాది లూథరన్ బ్యాక్‌గ్రౌండ్ అన్నమాట. దిద్దుబాటు దినం అని ఒకటుంటది. అక్టోబర్ 31. ఆ రోజు ఫాదర్ అయ్యర్ గారు ఎవరైతే దాన్ని ఇక్కడికి తీసుకొచ్చాడో చదువుతా ఉన్నప్పుడు, లేకపోతే ఆయన గురించి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు దుఃఖం కట్టలేందుకు వస్తదనమాట. వేల కిలోమీటర్లు నడిచి సైకిల్ మీద ఎక్కడ పడితే అక్కడ ఎడ్ల బండ్ల మీద ఎంతగా శ్రమపడి సువార్తను తీసుకొచ్చి వాళ్ళ యొక్క జీవితాలను ధారబోసి ఈరోజు క్రైస్తవ్యాన్ని మనకు పరిచయం చేసి మన వేదనలో, బాధల్లో, కష్టాల్లో మనకు దేవుడున్నాడని ఇంట్రొడ్యూస్ చేసి మనం గూడా ఒక స్థితి కలిగి సొసైటీలో జీవించడానికి దేవుడు ఎంతగా మన పట్ల కరుణ చూపించి అనేక దేశాల నుంచి మనకి పంపిస్తే ఈరోజు ఏం జరుగుతా ఉంది? చూస్తున్నాం మనం ఏం చేస్తా ఉన్నాము. దేవుడు కన్విక్షన్ కలిగిస్తే ప్రార్థన చేయటమే మన పని ఇంకా. పెద్దలకు మారుమనసు రావాలని, క్రైస్తవ్యం అపహాస్యం కాకుండా ఉండాలని, దేవుడు మనల్ని క్షమించాడని, ఆ క్షమాపణ అందరికీ దేవుడు కలిగించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడనేటువంటి స్పృహతో మనం ముందుకెళ్తా ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషించేవాడుగా జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎన్ని మన ఎన్ని మిస్టేక్స్, ఎన్ని పాపాలు, ఎన్ని బలహీనతలు ప్రభువు క్షమిస్తూ వచ్చాడు. మనం గూడా ఈ మధ్య ఒక ఆహ్, ఆహ్, వీడియో వైరల్ అయింది. క్రిస్టియన్ అమ్మాయి డాక్టరు. ఒక పేద తల్లొచ్చింది కరోనా టైంలో. డబ్బులు లేవు చేతిలో. అమ్మ తెచ్చుకుంటాను నా బిడ్డని జాయిన్ జేసుకోమని చెప్పింది. మరి చూసారు. ఆ డాక్టర్ గారికి మరి కనికరం వచ్చి, సరే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి ఇస్తానన్నగాని, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి గూడా ప్రార్థన చేస్తానే ఉంది. అమ్మాయి క్రిస్టియన్ డాక్టరు. ఎవరన్నా వచ్చారా? ఏమన్నా తెచ్చారా? ఫీజు కడతావా అంటే, లేదమ్మా వస్తారని చెప్తూనే ఉంది. ప్రార్థన చేస్తాం. ఎన్ని గంటలు ప్రార్థన చేసిందో. మరుసటి రోజు తెల్లారైపోయిందంట. డాక్టర్ గారొచ్చి, మా అమ్మ చనిపోయిన రోజు ఆమె కోసం ఎవరన్నా వచ్చారంట రాలేదందంట. అయితే మా అమ్మ పేరు మీద వాళ్ళకి ట్రీట్మెంట్‌కి డబ్బులు లేకుండా చేయమని చెప్పాడంట. మరి అమ్మమ్మ గట్టిగా అరిసి, నా దేవుడు నమ్మదగిన దేవుడని జెప్పేసి దేవుడికి స్తోత్రం చెల్లించింది. అంటే మన యొక్క అవసరాల్లో ఎవరైనా సహాయం జేస్తే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అయితామో, మనం గూడా అలాగే చేయాలని దేవుడు ప్రభు మనకు నేర్పించాడు. ప్రభు మార్గాల్ని మర్చిపోయి, ప్రభువుని మర్చిపోయి, మన సొంత మాన్యుయల్స్‌తో, సొంత విధానంలో క్రైస్తవ్యాన్ని విస్తరింపచేస్తూ ఎవరికెవరుగా ఏదేదో మరి చేసేసుకుంటూ ఒకళ్ళకొకళ్ళు సంబంధం లేకుండా ఓర్చుకోలేని స్థితిలో, ప్రేమించుకోలేనటువంటి స్థితిలో క్రైస్తవాన్ని చూస్తా ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది. జ్ఞాపకం చేసుకుందాం. అలా ఉండకుండా ఒకరినొకరం క్షమించుకుంటూ, ఒకరినొకరం ప్రేమించుకుంటూ, ఒకరినొకరం కనికరం చూపించుకుంటూ, ప్రభువు మనల్ని ఎలాగా ట్రీట్ చేశాడో అలాగే మనం గూడా ట్రీట్ జేయడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే మరి సాధ్యమా? మరి అంత గట్టిగా మనం హర్ట్ చేయకుండా ఉండటం గూడా నేర్చుకోవాలి మరి.
ఇతరులని మాట్లాడే విషయంలో కానీ, కట్ చేసే విధానంలో గూడా మనం గూడా ఆలోచించి ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రభు పిల్లలంగా. ప్రభు పిల్లలం కాబట్టి ఆయనకి తగినటువంటి వారంగా నడుచుకుంటా ఉన్నప్పుడు మరి బెటర్ క్రిస్టియానిటీని మనం చూడగలం. నేను గూడా చాలా చాలా వాటిల్లో చెప్తా ఉంటాను. చాలా మంది ప్రార్థన చేయడానికి అలవాటు పడిపోతా ఉన్నారు. అదొక హాబిచ్యువల్ థింగ్‌గా చూస్తా ఉన్నారు. మంచి మంచి కోర్సులు జేస్తా ఉన్నారు. కానీ ఒకళ్ళనొకళ్ళు సహించుకోలేకపోతా ఉన్నారు. మాకు తెలుసులే అంటే మాకు గూడా తెలుసు. ప్రభు ప్రేమ ఎక్కడుందసల? ఆయన ప్రేమకే పాత్రుడు గదా! ఆయన మూలమే ప్రేమ గదా! ప్రేమ అయిన దేవుని గురించి చెప్పేటువంటి వ్యక్తి అసలు ప్రభు ప్రేమని ఎరగకుండా ఉంటా ఉన్నాడని జెప్తా ఉన్నాడనమాట. ఆ మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క ప్రేమ గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఆ ప్రేమకు అపరిచితుడంట. థియరిటికల్‌గా అయితే చెప్తా ఉన్నారు గానీ, ప్రాక్టికల్‌గా ఆ ప్రేమ గాని, ఆ కనికరం గాని, ఆ మాదిరి గాని క్రైస్తవ విశ్వాసుల యొక్క జీవితంలో కనబడకపోవటాన్ని జూస్తా ఉన్నప్పుడు బాధేస్తా ఉంది. అయితే ప్రభు మనల్ని ఒక ప్రత్యేకమైన రీతితో ఆహ్, ఎక్స్ రీతిలో మనల్ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడని, మన కొరకు చూస్తున్నాడనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకుండా ఆయన్ని క్షమాపణ పొందుకున్న మనం, ఆయన ప్రేమను పొందుకున్న మనం, ఆయన కనికరాన్ని పొందుకున్న మనం, మళ్ళీ వాటన్నిటిని ఒకసారి జ్ఞాపకం జేసుకొని ప్రభువుకి మనల్ని మనం మళ్ళీ ఒకసారి సమర్పించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రభు పిల్లలంగా మనం మనం గూడా క్షమించేటువంటి వారంగా హృదయపూర్వకంగా ఉత్తిగా క్షమించడం గాదు. హృదయపూర్వకంగా, ప్రాక్టికల్‌గా ప్రభువైతే తన యొక్క మరి శ్రమల దినాల్లో ఏ విధంగా అయితే కళ్ళారా చూస్తూ గూడా తనని మాట్లాడినా, దూషించినా గూడా, ఈవెన్ చంపడానికి ప్రయత్నం జేసినా గూడా పొల్లెత్తి మాట అనలేదు. ప్రభా! వీరేం జేస్తున్నారో వీరిని క్షమించమని లిటరల్‌గా, ప్రాక్టికల్‌గా ఎలా అయితే చెప్పగలిగాడో ఆయన పిల్లలంగా అలాగా ప్రయత్నించడానికి మనం గూడా నేర్చుకుందాం. మరి ప్రభు పాదాల వద్దకొద్దాం. అట్టి కృపను మనకి అనుగ్రహించమని వేడుకుందాం. దేవుడు తన కృపను మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. థాంక్ యూ సో మచ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ మేడం. బాబీ గారు మీరు ఏదైనా మాట్లాడతారా? దేవుని నామములో ఇప్పటి వరకు క్షమాపణ అనే అంశం మీద అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన జ్యోతి గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ఈ మెసేజెస్ అన్ని రికార్డ్ చేయబడ్డాయి. యూట్యూబ్లో మనము బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మరోసారి వినవచ్చు. మన బంధువులకు మరియు స్నేహితులకు మనం షేర్ చేయవచ్చు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామి రవికుమారయ్య గారిని మనం చేస్తున్నాం. జామి రవికుమారయ్య గారు. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలకు అందరం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను వందనాలు తండ్రి. ప్రభా, నీ దాసురాల ద్వారా నువ్వు వినిపించిన అద్భుతమైన వర్తమానాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. మా వ్యక్తిగత జీవితాల్లో ప్రభా క్షమించగలిగే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా తండ్రి, మా పట్ల అనేక మంది ప్రభావ అయ్యా తండ్రి ప్రభు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు ఏ విధంగా క్షమించాలో ప్రభా ఆ విషయాలు తెలియజేసిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభా అనేక మంది దేవతని ప్రభా నీవు లోకంలో ఉన్నప్పుడు తండ్రి అయ్యా నీకు అనేకమైన విమర్శలు ప్రభావ వారు చేసినప్పుడు తండ్రి వారు క్షమించగలిగే నీకు వందనాలు ప్రభా. ఆ స్వభావం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ఇజ్రాయేల్ ప్రభువ దేవతన ప్రభా ఒక సందర్భంలో తండ్రి మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారు కాము అన్నట్టు విభజించారు. అయ్యా ప్రభా నువ్వు దెయ్యాల వలన ప్రభా అయ్యా తండ్రి ప్రభా నువ్వు దెయ్యాల అధిపతి బయలుజీవనం దేవత దెయ్యాలు వెళ్ళగొడుతున్న విమర్శించారు. రకరకాల విమర్శలు చేసినప్పుడు తండ్రి మౌనంగా వాటిని భరించగలిగే నీకు వందనాలు ప్రభా. అయ్యా కొన్నిసార్లు మేము ప్రభా నీ దోసరాలు చెప్పినట్టుగా తండ్రి అయ్యా అతని ప్రభా 10,000 తలంతలు క్షమించగలిగినా మాకు ఇవ్వాల్సిన వారి విషయంలో ప్రభా మీకు క్షమించలేని పరిస్థితిలో ఉండగలుగుతూ ఉన్నాం ప్రభా. దయచేసి మమ్మల్ని క్షమించమని అతని ప్రభా అదేవిధంగా ప్రభా నీ పరలోక ప్రార్థనలో కూడా
మేము దేవతన ప్రభావ మా రుణస్తులు మీకు క్షమించిన ప్రకారం మాకు క్షమించమని ప్రార్థన చేయగలుగుతున్నాం కానీ తండ్రి, అయ్యా దాన్ని అమలుపరచలేకపోతున్నాం ప్రభావ, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దిగిరాను ప్రభావ నీ వాక్యం చెప్పని శ్రీరామ్ జ్యోతి గారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. విత్తబడి వాక్యం దేవతన ప్రభావ 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింప చేయమని నీ బిడ్డలుగా తండ్రి నీ స్వభావాన్ని ప్రభావ మేము దేవతన ప్రభావ లోకాన్ని చూపించగల కృప మాకు దయచేయమని, నీ వాక్యానుసారంగా జీవించగలిగే కృప మాకు దయచేయమని ప్రత్యేకంగా తండ్రి వర్చువల్ ఫెలోషిప్ ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని ప్రభా తన వారి కుటుంబాలని సేవను దీవించండి ప్రభా. ఈ కార్యక్రమాలను ప్రతిరోజు నిరాటంకంగా సాగడానికి సహకరిస్తున్న దేవతన ప్రభా అయ్యా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రదీప సిస్టర్ గారిని, తేజ అటెండెన్స్ గారిని జ్ఞాపకం చేసుకోండి. కోర్టు టీం వారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభా అనేక మంది తండ్రి వాక్యం పంచుకొనిచుండగా వారిని, వారి కుటుంబాలను, సేవను, సంస్థలను ప్రభు నిండారుగా దీవించండి. అదేవిధంగా ప్రభా అనేక మంది ప్రభా ప్రార్థన చేసే ప్రభా తల్లుల్ని తండ్రులు మాకు ఇచ్చానికి వందనాలు తండ్రి. సాక్ష్యం చెప్పి ప్రోత్సహించే వారిని ఇచ్చానికి వందనాలు ప్రభా. అదేవిధంగా కుటుంబంలో ప్రభా ప్రతి అవసరాన్ని ప్రభా షేర్ చేసుకునే వాళ్ళు ఇచ్చానికి వందనాలు తండ్రి. ప్రత్యేకంగా దీవించండి. మా ప్రతి శ్రమని ప్రభా సాక్ష్యంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా నీ దాసులు ప్రభా రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, ఆశీర్వాద అయ్య గారిని జ్ఞాపకం చేసుకుని ఎవరు అనాయకుంటి వారు ముట్టండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, కుటుంబ సమస్యల్లో ఉన్నవారు, అదేవిధంగా దౌతున్న ప్రభా ప్రతి వ్యక్తి చేస్తున్న జీవనోపాధికి వారు చేస్తున్న వృత్తులను, వ్యాపారాలను, ఉద్యోగాలను ప్రత్యేకంగా దీవించండి. మా బిడ్డలను ప్రభని భయభక్తుల్లో పెంచగల కృప దయచేయమని, మేము చేయవలసిన ప్రతి పనిలో సూటైన మార్గాన్ని చూపించి మీరే సకల మహిమగంతా ప్రభావం పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగేటుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం గాక. మీ చిత్తం మాకు అవసరం దయచేయండి. మాడిలా దేవాన్ని క్షమించినట్టు మా అపరాధములను క్షమించు, సంశోధనలే ఎందుకంటే రాజ్యం, శక్తి, రాజ్యం, బలం, మహిమ ఎంత ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మాకు చెప్పిన దాసురాలు జ్యోతి సిస్టర్కి, అదేవిధంగా పాల్గొన్న బిడ్డలకు, నడిపించిన బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన రెవరెండ్ జామీరావు కుమార్ అయ్య గారికి, వాక్య పరిచర్య చేసిన జ్యోతి గారికి, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన యవన బిడ్డ జాన్సన్ కు, కోర్ కమిటీ మెంబర్స్ కు మరియు కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామలందరికీ వందనాలండి. జాన్సన్.